విజయనగరం పట్టణంలో అలకనంద కాలనీలో గత 25 సంవత్సరాల నుండి మట్టి వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు జనార్దనరావు లోకల్ 18కు తెలియజేశారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత పెరిగే క్రమంలో మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా పీఓపీ విగ్రహాల స్థానంలో సహజ మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగించాలనే శ్రద్ధ ప్రజలలో పెరిగింది. ఈ విగ్రహాల తయారీ ప్రక్రియలో స్వచ్ఛమైన మట్టి, సహజ రంగులు, నీటిలో కరిగే పదార్థాలు వాడటం వలన పర్యావరణానికి హాని కలగదు. విజయనగరం జిల్లాలో 25 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న ఈ మట్టి విగ్రహాలు కావాలనుకునే వాళ్ళు నెల రోజుల ముందుగా వీళ్ళకు ఆర్డర్ ఇచ్చినట్లయితే అనుకునే సమయానికి వీళ్ళు విగ్రహాలు తయారు చేసి ఇస్తారని తెలియజేశారు. వీరు 4 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఈ మట్టి వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నట్లు వెల్లడి చేశారు. కస్టమర్లకు ఏ రకమైనటువంటి వినాయకుని విగ్రహం కావాలన్నా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ విజయనగరం జిల్లాలో ఎప్పటి నుంచి సార్ ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు? గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి బొమ్మలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ వినాయక చవితి సీజన్ లో ఇంచుమించు ఎన్ని బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు? మేము సొంతగా ఒక 80 బొమ్మలు చేస్తాం. ఆర్డర్ బొమ్మలు ఒక మినిమం 25 బొమ్మలు వస్తాయి. 110 బొమ్మలు ఇలా చేస్తాం. ఏ సైజు నుంచి ఉంటాయి బొమ్మలు? మినిమం మేము 4 అడుగుల నుంచి 12 అడుగుల వరకు చేస్తాం. 4 అడుగుల బొమ్మ ఎంత ఉంటుంది సార్? 4 అడుగుల బొమ్మ అయితే మనకి 8,000. 12 అడుగుల బొమ్మ 12 అడుగులు అంటే మోడల్ బట్టి 25,000, 20,000, 18,000. అంటే ఇప్పుడు మన సమాజంలో ఎటువంటి మోడల్ కావాలన్నా మీరు ఇక్కడ మట్టి బొమ్మలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము బాహుబలి బొమ్మ చేస్తాం, అంత ముందు రానా టైపు ఎద్దు బొమ్మ అన్ని మొత్తం. అంటే ఎవరంటే ఒక పొలిటీషియన్ బొమ్మ కావాలన్నా సరే మీరు మట్టి విగ్రహంలో చేస్తాం పక్క ఏదైనా మట్టితో చేస్తాం. అయితే ఇప్పుడు వినాయక చవితి బొమ్మలే కాకుండా దుర్గాదేవి బొమ్మలు ఏమైనా చేస్తాం? దుర్గాదేవి బొమ్మలు చేస్తాం, కృష్ణాష్టమి బొమ్మలు చేస్తాం, విశ్వకర్మ బొమ్మ కూడా చేస్తాం. మేము ఏ మోడల్ బొమ్మ అయినా మేము ఇక్కడ రెడీ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ బొమ్మలు ఇక్కడ కావాలంటే ఆర్డర్ ఎన్ని రోజుల ముందు పెట్టుకోవాలి? మనకి నెల 15 రోజుల ముందు బొమ్మ ఆర్డర్ ఇవ్వాలి. ఓకే. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా 100 బొమ్మలు, సుమారు 100 బొమ్మలు చేస్తాం. మనకి అది కాకుండా ఇక్కడ లోకల్ సపోర్ట్ కూడా లేదండి. కొంచెం మమ్మల్ని ముందు నెత్తి రోడ్డు దగ్గర ఒకసారి బొమ్మలు చేస్తాం, అక్కడ నుంచి తీయించారు రైల్వే కాలనీ వాళ్ళు. మనం ఇలా ఏరియాలు ఎత్తుకోవాల్సి వస్తుంది. కొంచెం వీటికి మట్టి బొమ్మ ఎక్కడ మాకు పర్మిషన్ ఇస్తే చిన్నది ఇక్కడ ఎక్కడ ఎత్తుకోవడానికి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? కటక్ నుంచి వచ్చారు. అంటే మనది ఇక్కడే లోకల్ కుర్రలు తీసుకుని కటక్ మనుషులు తీసుకొచ్చి ఇక్కడ చేస్తాం బొమ్మలు. ఓకే సార్. అంటే అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తాం. బొమ్మలు నేను చేద్దాం ఆలోచిస్తుంది. మనకి వాటర్ పొల్యూషన్ గట్రా అయిపోద్ది అనేసి మట్టి బొమ్మలు చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ కుర్రలు తీసుకొచ్చి నేను మట్టి బొమ్మలు చేస్తున్నాం. ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఏరియాలు మాడినప్పటికీ కుర్రోళ్ళు అంతే తెలియట్లేదు, అంటే బొమ్మలు చేయట్లేదు ఆగిపోండి అనుకుంటాం. అంటే ప్రాపర్ లొకేషన్ ఎక్కడంటే ఒక ఎగ్జాక్ట్ ఉంటే పలానా చోట్లోనే పెడతారు అనేసి అన్నట్టు కాలనీలోకి వచ్చాం. ఇక్కడ మాకు ప్లేస్ తక్కువ అయిపోయిన వాళ్ళు ఈ సంవత్సరం 70 బొమ్మలు చేయాల్సి వచ్చింది. మాకు ఒక ప్లేస్ ఉంటే అంతే పైట ప్లేస్ కాదు, మన రోడ్డు పక్కన ఏమైనా ప్లేస్ ఇస్తే కొంచెం చేయడానికి. ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మనకు పట్టుకుంటే 7 days పడుతుంది. 7 days పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్కారం అండి, నా పేరు అప్పలరాజు అండి. గత విజయనగరంలో గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళు మట్టి బొమ్మలు తయారు చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడడానికి మన యొక్క సంకల్పంగా దిశగా మేము గత 10 సంవత్సరాల నుంచి ఈయన దగ్గర మట్టి బొమ్మలు ఆర్డర్ చేసి వినాయక చవితికి పెట్టడం జరుగుతుందండి. అయితే మనలో అందరం కూడా ఈ యొక్క ప్లాస్టిక్ని వినియోగించి ఇప్పటికే చాలా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మల్ని పెట్టి మన పర్యావరణాన్ని కాపాడుతారని ప్రతి ఒక్కరికి ఈ లోకల్ 18 ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మట్టి బొమ్మలు అనేవి వాటర్లో కరిగిపోవడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కూడా అవ్వదు. తర్వాత తరానికి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. సో అందరూ కలిసి మనం మట్టి బొమ్మలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నా యొక్క ఆలోచన.